ఓం సాయిరాం. బాబా తన భక్తుల ప్రాణాలను కాపాడటానికి అగ్నిని సైతం ఎలా చల్లారుస్తారో చెప్పే ఈ లీల మీ మనసును హత్తుకుంటుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న ఊర్లో ఒక రైతు తన కుటుంబంతో కలిసి గడ్డితో కప్పబడిన చిన్న గుడిసెలో నివసించేవాడు. ఒక ఎండాకాలం మధ్యాహ్నం పొరుగు ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు గాలికి వేగంగా వ్యాపిస్తూ ఈ రైతు గుడిసె వైపు రాసాగాయి. ఇంట్లో ఉన్న భార్యాపిల్లలు భయంతో బయటకు పరిగెత్తారు. కాని మంటల వేడికి గుడిసె ఎప్పుడైనా కాలిపోయేలా ఉంది. ఆ రైతుకు తన ఇంటిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇంట్లోని బాబా ఫోటోను గట్టిగా పట్టుకుని, తండ్రి, మాకు ఉన్నది ఈ ఒక్క చిన్న నీడ మాత్రమే, మమ్మల్ని రోడ్డున పడేయకు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. సరిగ్గా అప్పుడొక అద్భుతం జరిగింది. ఎక్కడ్నుండి వచ్చిందో తెలియదు కాని ఒక నల్లటి మేఘం సరిగ్గా ఆ గుడిసెపైకి వచ్చి భారీ వర్షాన్ని కురిపించింది. కేవలం ఆ గుడిసె చుట్టుపక్కల మాత్రమే వర్షం పడటంతో మంటలు ఆగిపోయాయి. చుట్టుపక్కలంతా ఎండగానే ఉంది. వర్షం వెలిశాక ఆ రైతు బయటకు వచ్చి చూస్తే ఒక వృద్ధుడు తన చేతిలో ఉన్న సంచిని విదులుస్తూ నవ్వుతూ వెళ్లిపోవడం కనిపించింది. ఆ వృద్ధుడు మరెవరో కాదు, దునిమంటలను సైతం తన చూపుతో శాసించే ఆ సాయినాథుడే అని ఆ రైతు కుటుంబం గ్రహించింది. భక్తులారా, మనం ఆపదలో ఉన్నప్పుడు బాబా మనకు రక్షాకవచంలా నిలుస్తారు. ఓం సాయిరాం.